మంచిగా మేకప్ ఫినిషింగ్ రావాలి అంటే కాస్ట్లీ ఐటమ్స్ ఏం అవసరం లేదు, ప్లస్ కాస్ట్లీ బ్రషెస్ కానీ ఏమి యూజ్ చేసే అవసరం లేదు. మంచి స్కిన్ ప్రిపరేషన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా మంది మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు మేకప్ వేస్తే మేకప్ అనేది గ్లోయింగ్ గా ఉంటుంది కదా, అది స్కిన్ ప్రిపరేషన్ వల్ల మీకు గ్లోయింగ్ ఉంటుంది, మేకప్ ప్రొడక్ట్స్ వల్ల కాదు. ఈరోజు మీకు స్కిన్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. డ్రై స్కిన్ కూడా గ్లోయింగ్ స్కిన్ లాగా, ఆయిలీ స్కిన్ లాగా మార్చే ప్రిపరేషన్ చూపిస్తాను. స్కిన్ ప్రిపరేషన్ ఎలాంటి కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడకుండా. ఇప్పుడు చూడండి తన స్కిన్ ఎంత డ్రైగా ఉందో. తర్వాత మీరు సిటిఎం చేసిన తర్వాత తన స్కిన్ అనేది చాలా గ్లో వస్తుంది, ప్లస్ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను సిటిఎం ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. సిటిఎం ప్రోడక్ట్స్ ఇవి: క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్. ఇప్పుడు నేను క్లెన్జర్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ బాటిల్ షేక్ చేసి మనం కొంచెం అప్లై చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేయకుండా రౌండ్స్ రబ్ చేసుకోవాలి. జెంటిల్గా క్లీన్ చేసుకోవాలి. క్లెన్జర్తో హార్ష్గా రబ్ చేసుకోవద్దు, స్మూత్గా క్లీన్ చేసేసుకోవాలి. మనం టోనర్ అప్లై చేస్తాము. జస్ట్ స్ప్రే మాత్రమే చేసుకోవాలి. ఇక్కడ పైనుంచి ఇలా క్రాస్ తీసుకోవాలి. ఫేస్ అంతా అప్లై అయిపోతుంది. మనం డైరెక్ట్ స్ప్రే చేయకుండా క్రాస్ స్ప్రే చేసేసుకోవాలి. నెక్స్ట్ మాయిశ్చరైజర్ కొంచెం ప్యాలెట్ మీద తీసేసుకొని ఫస్ట్ కొద్దిగా తీసుకొని హ్యాండ్స్కి అప్లై చేసేసుకున్నాక కొంచెం తీసుకొని ఇలా రౌండ్స్ అప్లై చేయాలి. ఇలా నేను లాంగ్ డిస్టెన్స్ ఎందుకు నించున్నాను అంటే, మన బ్రీత్ కస్టమర్కి అనేది తగలకుండా దూరంగా నించోవాలి. దగ్గరగా నించుంటే మన బ్రీత్ తనకి తగిలి డిస్టర్బెన్స్ అవుతుంది. ఇలా చేయడం వల్ల కస్టమర్ చాలా రిలాక్స్గా ఫీల్ అవుతుంది, ప్లస్ స్కిన్లో బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది ఇలా చేయడం వల్ల, ప్లస్ స్కిన్ అనేది గ్లోయింగ్ అవుతుంది. ఇలా మనం 6 to 8 times చేయాలి. చేస్తే స్కిన్ అనేది చాలా స్మూత్ అయిపోతుంది, గ్లోయింగ్ ఉంటుంది. ఇప్పటిదాకా నేను స్కిన్ ప్రిపరేషన్ చేశాను. ఇప్పుడు చూడండి ఎంత గ్లోయింగ్ వచ్చిందో స్కిన్లో. బిఫోర్ ఆఫ్టర్కి చాలా చేంజ్ ఉంది చూడండి. స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంది. ఫస్ట్ మనకి డ్రై చాలా ఉండే, ఇప్పుడు స్కిన్ అనేది చాలా గ్లో వస్తుంది. ఫౌండేషన్ అప్లై చేస్తుంటే కూడా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది మనకి. తర్వాత మనకి లాస్ట్లో మేకప్ అనేది చాలా గ్లాసీ లుక్లో ఫినిషింగ్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా పేజ్ ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.